నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ మన దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలి, ఏదైనా చేయాలనుకుంటే డబ్బు తేవడానికి రకరకాల ఇబ్బంది పడుతుంటాం. బ్యాంకులో కొంచెం ఇక్కడికి అక్కడ లోన్లు అప్పులు తీసుకొస్తుంటాం. మార్వాడీస్ ఏదైనా చేయాలంటే చిట్కేషన్ సెపరేట్ చేస్తారు సార్. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు డబ్బు ఉంటుంది. డబ్బు ఉందని గర్వం ఉండదు. మన వాళ్ళ దగ్గర డబ్బు కొద్దిగా ఉందంటే ₹1,00,000 ఉందంటే నా అంత తోపోలేడు అన్నట్టు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి 10 లక్షల జోబులో ఉన్నా సరే అమెరికన్ కుజుబిని అంటాడు. అంటే మార్వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, మన దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది. ఎందుకు, రీజన్ ఏంటి? ఒక క్వశ్చన్ అడుగుతానండి, చెప్పండి సార్. మార్వాడికైనా కానీ మామూలు వ్యక్తికైనా కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నువ్వు ఎంత కష్టపడుతుంది డబ్బు వస్తుంది. మార్కెట్ నుంచే డబ్బులు రావాలి. మార్కెట్ నుంచి ఎగ్జాంపుల్, మీరు షాప్ పెట్టినా, ఒక మార్వాడి షాప్ పెట్టినా, మీ ఇద్దరు షాపుల దగ్గరికి డబ్బులు ఎలా వస్తాయి? కస్టమర్ రూపంలోనే వస్తుంది. అవును, ఇంకో రూపంలో రాదు. కస్టమర్ రూపం కదా, రైట్. ఇప్పుడు మీరు మీ ఏరియాలో 2 షాపులు పెట్టారు. ఎవరో ఒక మార్వాడి అతను షాప్ పెట్టాడు, ఇంకో అతను షాప్ పెట్టాడు. మీరు ప్రిఫరెన్స్ మంచి నాణ్యత దొరుకుతుందని ఏ షాప్లో నమ్ముతారు మీరు? ఏది బాగుంటుంది? కొంచెం మార్వాడి వాళ్ళు కొంచెం కరెక్ట్గానే మెయింటైన్ చేస్తారని ఫీలింగ్ వస్తుంది కదా మీకు? ఓ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అది మెయింటైన్ చేయడంలో ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మార్వాడి వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడతారు, ఎట్లా పడుతుంది, ఏదేదో నోటికి వచ్చింది అంటాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వినలే. అలా ప్రవర్తించే వ్యక్తిని మీరు చూసారా? చాలా తక్కువ చూడలేదు. అంటే అతని ప్రవర్తన, అతను మాట్లాడే మాట తీరు, అతనికి ఉండేటువంటి హంబుల్నెస్ అంటారు. మీరు అన్నారు చూసారు ఇందాక, ఎన్ని పైసలు సరే గర్వం ఉండదు అని వాడారు. గర్వం లేకపోతే ఇవన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మీకు ఆ మెయింటైన్ చేసేవాడు ఒక నాణ్యతమైనటువంటి వస్తువు అమ్ముతాడు. ఇంకోటి ఏంటంటే, మార్వాడి వ్యక్తి ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. హోల్సేల్స్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. ప్రొడక్టివిటీ ఎక్కువ, మార్జిన్ తక్కువ. ప్రొడక్టివిటీ ఎక్కువలోనే పైసలు వచ్చేలా చూసుకుంటారు వాళ్ళు, రైట్? అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక మామూలు షాప్లో ఇక్కడ నాణ్యత ఉండొచ్చో ఉండకపోవచ్చో అని డౌట్ వస్తుంది. కానీ మార్వాడి షాప్లో మీకు అట్లాంటి డౌట్ రానివ్వడతారు. ఎందుకు రాదంటే, ఫస్ట్ వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉన్నారు, పెర్ఫెక్ట్నెస్ ఉంది వాళ్ళలో అనేటువంటి ఒక ఇది క్రియేట్ అయ్యింది మార్కెట్లో. వాళ్ళు అలా ఉంటారు కూడా, రైట్? సర్వసాధారణంగా అలా ఉన్నప్పుడు ఒక లేమ్యాన్ అంటే ఒక మనిషి అలాంటి వాడి దగ్గరికి వెళ్దామని చూస్తాడు కదా. అంటే మరి ఒక మార్వాడికి సాధ్యమైనటువంటిది మనకెందుకు సాధ్యం అవ్వదు అని ఆలోచిస్తే, ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఇది మనము అనేది ఒకటి ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఓకే, ఇది మనము ఏది పడుతుంది మాట్లాడడము, ఏదో ఇది చేసేయడం అలా కాకుండా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే లక్ష్మి అంటారు దాన్ని. ఫోటోలో ఉన్నది కాదు లక్ష్మి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే లక్ష్మి. నేను మీకు గతంలో కూడా ఒకసారి ఇలాంటిది క్వశ్చన్ ఒకటి అడిగారు. మీరు అడిగారా మరి వేరే ఈ ఛానల్లో అడిగానట్టు, వేరే ఛానల్. బిల్ గేట్స్ ఏ పూజ చెయ్యలేదు కానీ లక్ష్మీదేవి ఎందుకు ఉంది అన్న దాని మీద ఒక వీడియో చేసాం మనం. నేను ఒకటే మాట చెప్పా, లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి త్రిమూర్తుల్లో ఎవరి దగ్గర ఉంది? విష్ణుమూర్తి దగ్గర ఉంది. బ్రహ్మ దగ్గర లేదు, ఈశ్వరుడు దగ్గర లేదు. ఈశ్వరుడు దగ్గర ఉంది పార్వతీదేవి, బ్రహ్మ దగ్గర ఉంది సరస్వతీదేవి, రైట్? ఇప్పుడు ఈ సరస్వతీదేవి మళ్ళీ ఇక్కడ లేదు, ఎక్కడ? విష్ణువు దగ్గర లేదు. మళ్ళీ ఈ సరస్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళలేదు. ఈ లాజిక్ బాగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ ఇందులోకి వచ్చాను నేను మీకు. ఈ పార్వతీదేవి వెళ్ళి ఈ బ్రహ్మ దగ్గర కూర్చోలేదు. నేను భార్యగా అనట్లేదు, కూర్చోవడం శక్తిగా చెప్తున్నాను. మన పాయింట్ ఆఫ్ వ్యూలో భార్య అంటే మనం ఏదో మామూలు భార్య, ఈ మనుషులకు ఉండే భార్యాభర్తలుగా చూస్తాం. వాళ్ళకుండేటువంటి దీంట్లో ఈ సంబంధాలు కాదు, వాళ్ళ శక్తులు అవన్నీ కూడా వాళ్ళ శక్తి అనమాట. అది భార్య వేరు, శక్తి వేరు, వాళ్ళ యొక్క శక్తి అది. బ్రహ్మశక్తి సరస్వతి. బ్రహ్మ అంటే క్రియేటివ్, సరస్వతీదేవి జ్ఞానం, ఈశ్వరుడి శక్తి పార్వతి, విష్ణు శక్తి లక్ష్మి. విష్ణువు అంటే ప్రజెంట్నెస్. ఎవరైతే ప్రజెంట్లో ఉంటాడో వాడి దగ్గర లక్ష్మి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
నువ్వు పాస్ట్లోనో ఫ్యూచర్లోకి వెళ్తే కాదు, ప్రజెంట్ కండిషన్ ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడున్నటువంటి స్థితి ఏమిటి, దాన్ని లక్ష్మి ఎప్పుడు ఆశ్రయించి ఉంటుందని చెప్పడమే విష్ణువు దగ్గర లక్ష్మీదేవి ఉండడం. ఎందుకంటే స్థితి కారకుడు కదా విష్ణువు. నువ్వు ప్రజెంట్గా ఉంటే లక్ష్మి అంటే ఏంటి, మీరు చూడండి, ఆస్వాదించడము అంటారు తెలుసా మీకు? టీ తాగితే ఆస్వాదిస్తూ తాగండి, తినేటప్పుడు ఆస్వాదిస్తూ తినండి, ఊపిరి కూడా ఆస్వాదిస్తూ పీల్చుకోండి అంటూ ఉంటారు. నడుస్తూ కూడా ఆస్వాదించండి, మాట్లాడుతూ కూడా ఆస్వాదించండి అంటూ ఉంటారు. ఆస్వాదించడమే లక్ష్మి. నువ్వు ప్రజెంట్లో ఏదైతే ఉంటావో నువ్వు ఆ పని పర్ఫెక్ట్గా చేస్తావు. ఆ పర్ఫెక్ట్గా చేసినటువంటి పనిని ఎప్పుడు లక్ష్మి ఆశ్రయించి ఉంటుంది. ఆ పర్ఫెక్ట్నెస్సే లక్ష్మి. ఓకే, ప్రజెంట్నెస్లో పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, పర్ఫెక్ట్నెస్ లక్ష్మి అనే విషయం సూత్రం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పటి వరకు లక్ష్మీదేవి మనతో ఉండదు. ఈ మార్వాడీస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక పర్ఫెక్ట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారు. అడ్డగోలుగా రేట్లు వేయరు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఒక ధర్మబద్ధంగా ఉంటాయి వాళ్ళ రేట్లు. అవునా కదా? మీరు ఇది నమ్ముతారా? నమ్ముతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతాం సార్. అది అలాంటప్పుడు యాజ్ పర్ క్లయింట్గా మనం ఎవరిని అప్రోచ్ అవుతామండి? ఎవరు జెన్యూన్ ఉంటే వాళ్ళ దగ్గరికి మనకి. ఎందుకంటే ఒకటి ప్రోడక్ట్ నమ్మకంగా తీసుకోవాలన్నప్పుడు వాడు నమ్మినప్పుడు తీసుకుంటాము. ఆ ప్రోడక్ట్ కూడా జెన్యూనిటీ ఇస్తాడు. మార్వాడి ఈజ్ జెన్యూనిటీకి ముద్ర పడింది అతను. అలా నువ్వు ముద్ర పడగలిగితే, ఇప్పుడు మనుషులనే కాదు, ఒక ప్రోడక్ట్కి ఒక ముద్ర పడింది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్కి ఒక ముద్ర ఉంది. ఏంటి అది? బాగుంటుంది, స్టాండర్డ్స్ ఉంటాయి. శాంసంగ్ ఫోన్కి ఒక ముద్ర పడింది. లేదా ఒక ఫుడ్ ఐటమ్స్లో కొన్ని రెస్టారెంట్స్ కొన్ని ముద్ర పడి ఉంటుంది. అబ్బా, రామయ్య గారు రెస్టారెంట్ అంటే అక్కడికి వెళ్తే ఏం మర్యాద చేస్తారు. మీరు తిన్నారా ఎప్పుడైనా అక్కడ? సుబ్బయ్య గారు హోటల్ అంటే ఒక మర్యాద, అసలు మన ఇంట్లో తిన్నట్టుగా పెడుతుంటారు. ఒక రకంగా ఉంటుంది అక్కడ. అద్దినండి ఇంట్లో మనం ఏదో చుట్టాల ఇంటికి వెళ్తే పెట్టినట్టు పెడతారు. ఒక ముద్ర పడాలి, అప్పుడు దాన్ని లక్ష్మి ఆశ్రయించి ఉంటుంది. ఎవరు చేసేటువంటి కర్మలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి ఆ ముద్ర కనుక పడగలిగితే అదే లక్ష్మి. వాడిని లక్ష్మి ఆశ్రయించి పట్టుకుంటుంది, వదిలిపెట్టదు వాడిని. అదే మార్వాడీస్ని పట్టుకోవడానికి కారణం. ఇంకొక గొప్ప విషయం చెప్తాను. చెప్పండి. మార్వాడీస్ అందరూ కూడా గోశాలను మెయింటైన్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. గోవుకున్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు? లక్ష్మీదేవి చుట్టూ అందరూ తిరుగుతుంటే లక్ష్మీదేవి వచ్చి గోవు చుట్టూ తిరుగుతుంది. గోవుని అడుగుతుంది, అమ్మ నువ్వు నాకు నీ యొక్క శరీరంలో నాకు స్థానం ఇవ్వమంటే గోవు ఇవ్వనంటది. అలా కాదు, నీ శరీరంలో కనుక స్థానం నాకు లేకపోతే విష్ణువు నన్ను దగ్గర రాని కూడా అన్నప్పుడు గోవు యొక్క మయంలో స్థానం ఇస్తుంది గోవు లక్ష్మీదేవికి. గోవు యొక్క మయంలో స్థానం ఇస్తుంది. గోసేవ చేసేవాడికి గోవుని వదిలిపెట్టకుండా లక్ష్మీదేవి ఉంది. మరి అలాంటప్పుడు వీళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఉంటుంది కదా. అందుకని గోసేవ చాలా ముఖ్యం. వాళ్ళు చేసేటువంటి పూజలు అత్యున్నతమైన పూజ గోసేవ. అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ దీని పరంగా చెప్తున్నాను నేను మీకు. గోసేవ చేసే వాళ్ళకి మనం లక్ష్మి అంటే ఎంతసేపు మనం మనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తాము. మనీ ఒకటే కదా, అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి గోసేవ చేసేవారికి. అది కూడా మనం గుర్తించవలసిన విషయం. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.